hidden life, vibrant in every atom. Oh, hidden light, shining in every creature. Oh, hidden love, embracing all in oneness. May each who feels himself as one with thee know he is also one with every other. శాంతి శాంతి శాంతి. ఈరోజు మన ఫెడరేషన్ లెక్చరర్ అయినటువంటి గోపాలకృష్ణ గారు మాట్లాడతారు. గోపాలకృష్ణ గారు మీ అందరికీ తెలుసు, ఆయన రాజమండ్రిలో స్టేట్ బ్యాంక్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన అన్ని చోట్లకి వెళ్ళి చక్కటి లెక్చర్స్ ఇస్తున్నారు, బాగా ప్రిపేర్ అయ్యి. ఈ వారం గోపాలకృష్ణ గారితే టాపిక్ ఏంటంటే థియాసఫీలో ఉన్నటువంటి సృజనాత్మకత కదండి. అవును మేడం, అవును అవును. అంటే అది క్రియేటివిటీ ఇన్ ఫోకస్. అది క్రియేటివిటీ అంటే సృజనాత్మకత, అది ఆ విషయం మీద మాట్లాడతారు. గోపాలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. అలాగే మరి ఈ యొక్క జూమ్ మీటింగ్ కి హాజరైనటువంటి దివ్యజ్ఞాన సమాజ సభ్యులందరికీ కూడా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ రోజు నాకు ఇచ్చిన టాపిక్ అండి క్రియేటివిటీ ఇన్ ఫోకస్ ఆఫ్ థియోసాఫీ. అంటే థియోసాఫీలో సృజనాత్మకత. ఈ యొక్క టాపిక్ నాకు ఇచ్చారండి. దీని మీద మనం మాట్లాడదాం. సృజనాత్మకత అనేది ఎప్పుడు కూడా నిర్లక్ష్యంగా ఉండలేదండి. సృజనాత్మకత అన్నిటినీ పట్టించుకుంటది. ఎందుకంటే మరి సృజనాత్మకతే ప్రేమ. అంటే మనం అనుకునే ప్రేమ, ఈ విశ్వంలో ఉన్న ప్రేమ ఏంటంటే ఈ సృజన శక్తినే ప్రేమ అని అన్నారు. ప్రేమకు ఆదరణకు సృజనాత్మకతే పునాది. సృజనాత్మకత నిర్లక్ష్యంగా ఉండలేదు. నీవు నిర్లక్ష్యంగా ఉంటే మరి క్రమక్రమంగా ప్రతి మానవుల్లో కూడా ఈ యొక్క సృజన శక్తి నెమ్మదిగా మాయమైపోతుందండి. ఈ సృజనాత్మకకి కాంక్ష ఉండాలి. అంటే మనం ఒక సృజన శక్తి కలిగి ఉన్నామని మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఎప్పుడు సజీవంగా ఉంటది. అంటే ప్రతి మానవుడు కూడా తన యొక్క ప్రవర్తనలో చాలా లైవ్లీగా ఉంటాడు, ఒక ప్రవాహంలాగా ఉంటాడు, ఒక తీవ్రమైన కాంక్షపూరితమైన ప్రవాహంలాగా ఉండడం ఈ యొక్క సృజనాత్మకతకు చాలా అవసరం అండి. అలాగే మరి ఈ సృజనాత్మకత, ఆధ్యాత్మికత అనేవి ఏంటంటే ఒకే నాణ్యానికి రెండు వైపులా, అంటే బొమ్మ బొరుసు అని చెప్పి అనుకుంటాం. అలాగా ఒక నాణ్యానికి ఒక పక్కన ఆధ్యాత్మికత ఉంటే ఇంకో పక్కన సృజనాత్మకత అనేది ఉంటుందండి. అయితే మరి ఒక పువ్వుని, అంటే ప్రకృతిలోని మనం ఒక గార్డెన్ లో ఉన్న ఫ్లవర్స్ ని మనం నిర్లక్ష్యంగా చూస్తే ఆ పువ్వు మనకి అందంగా కనిపించదండి. ఎప్పుడైతే నిర్లక్ష్యంగా ఉండి మనం ఒక ఉపేక్ష భావంతో మనం ఎప్పుడైతే ఉన్నామో, ఉపేక్ష భావంతో ఉంటే ఏంటంటే మనకి ప్రకృతి ఏమీ అందంగా కనిపిస్తుందండి. అది మామూలుగా సర్వసాధారణంగా ఉన్నట్టుగానే కనిపిస్తుంది. అది చాలా మామూలుగా ఉంటది. మనం చాలా మామూలుగా ఉన్న జీవితాన్ని గడుపుతున్నాం. మరి అయితే మరి ఇలా ఇవ్వడానికి కారణం ఏంటంటే మనకి వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చి మన దేశాన్ని మరి ఆక్రమించిన దేశాల వల్ల ఏంటంటే మతంలోని ఒక తప్పు మార్గాన్ని అనుసరించిందండి. అంటే మతం ఎప్పుడు ఏం చెప్తుందంటే ఎవరి జీవితం పట్ల అంటే ఒక వైరాగ్యం కలిగి ఉపేక్షతో, అంటే మన జీవితాన్ని మనం వదులుకోవాలి అనే భావన మనలో కల్పించారు. అంటే ఇప్పుడు మన మానవుడు ఏంటంటే సాధించడం అనేది ఎప్పుడు మంచి విషయమే. అంటే మన జీవితంలో అనుకున్నవి సాధించడం అనేది ఎప్పుడు మంచి విషయమే. అది ఎప్పుడు సృజనాత్మకమైనది. అంటే సృజనాత్మకత అంటే ఏంటంటే మనం ఈ రోజు చేసే పని చాలా కొత్తగా మంచి ఆలోచన విధానంతో, అలాగే ఆ పనికి ఒక మెరుగైన నాణ్యతని చేకూర్చడమే సృజనాత్మకత అన్నమాట. చేసారు ఒకసారి ఏంటో మాట్లాడారు. అలాగే మన గోపాలకృష్ణ గారు ఒక్కసారి అన్మ్యూట్ చేసుకోండి. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ. దేవుడు అంటేనే సృజనాత్మకత. అయితే మరి మనం ప్రతి మానవుడు కూడా నిర్లక్ష్యంగా ఉంటే ఆ యొక్క భగవంతుని మనం ఎప్పటికీ చేరుకోలేం. అంటే దేవుడు అంటే నిర్లక్ష్యం కాదు. ఆయన ప్రతి చిన్న, ఆఖరికి ఈ ప్రపంచంలో ఉన్న గడ్డి పరకను కూడా
చాలా జాగ్రత్తగా పట్టించుకుంటాడండి ఆయన. అలాగే మరి ఆటిని కాపాడతాడు. అలాగే ఆయన సీతాకోకచిలుకకి దాని యొక్క రెక్కలకి అనేక రకమైన రంగులుంటాయి. అనేకమైన డిజైన్స్ ఉంటాయన్నమాట అండి. అవన్నిటిని అతను ఎలాగైతే చిత్రీకరిస్తున్నాడో, అలాగే బుద్ధుడు వంటి ఒక మానవుణ్ణి చిత్రించడానికి కూడా అంతే శ్రద్ధ తీసుకుంటాడు. అలాగే ఒక మానవుణ్ణి, ఒక సామాన్య మానవుణ్ణి కూడా సృష్టించాలన్న అతను అంతే శ్రద్ధని తీసుకుంటాడు. మరి సృష్టి అనేది ప్రేమిస్తుంది. సృష్టి అనేది మనల్ని ఎప్పుడు ప్రేమిస్తుందండి. మనం ఈ సృష్టి మొత్తంలో ఒకరిగా మనం ఉండాలనుకుంటే, ఈ సృష్టిలో మనం గుర్తింపు పొందాలి అనుకుంటే మనం కూడా ప్రేమించాలి. నిర్లక్ష్యం అనేది ఏంటంటే మనం నెమ్మదిగా మనం ఆత్మహత్య చేసుకున్నట్టే అనమాట అండి. మనం ప్రతి విషయంలో, ప్రతి పనిలో, ప్రతి ప్రవర్తనలో మనం ఎప్పుడైతే అజాగ్రత్తగా నిర్లక్ష్యంగా ఉన్నామో నెమ్మదిగా అది మనల్ని మనమే ఆత్మహత్య చేసుకునేటట్టుగా చేస్తుంది. అలాగే మరి పూర్తిగా మనం ప్రేమలో నిండి ఉన్న మనుషులు ఆ ప్రేమలో మనం పూర్తిగా మాయమైపోవాలన్నమాట అండి. అప్పుడు మనం స్వచ్ఛమైన ఒక సృజన శక్తిగా మారిపోతాం. అప్పుడే మనం దేవుడితో కలిసి జీవిస్తాం. ఆయనతో చేతిలో చేయి వేసి, అంటే ఆ దైవ శక్తిని మనం అందుకొని ఆయనతో మనం నడవడం జరుగుతుంది. అంటే మన దృష్టిలో సృజనాత్మకతే ప్రార్థన, సృజనాత్మకతే ధ్యానం, అలాగే మరి సృజనాత్మకతే జీవితం. ఈ సృజనాత్మకతని మరి కనుక్కోవడం ఎలాగా? ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఆధ్యాత్మిక మార్గంలో వెళ్ళినప్పుడు సృజనాత్మకతే మనకి ఈ యొక్క ఆధ్యాత్మిక సత్యాన్ని తెలియజేసే మార్గాన్ని చూపిస్తుందని మనం తెలుసుకున్నాం. అయితే మరి ఆ సృజన శక్తి ప్రయాణించే మార్గాన్ని మనం ఎలా తెలుసుకోవాలి? ఒక పనిని మనం చేయడం ద్వారా మనకు ఒక నాణ్యత అనేది వనగూరుతుందండి. ఇప్పుడు ఒక 20 మంది 30 మంది సర్వెంట్స్ వర్క్ చేస్తుంటారు. అయితే అందరిలోని కూడా ఎక్కువ స్కిల్ చూపించే ఒక వ్యక్తి ఉంటాడు. అదే పనిని అందరూ చేస్తుంటారు, కానీ అది స్కిల్ఫుల్ గా చేసేవాళ్ళు కొంతమంది మాత్రమే ఉంటారు. దాన్నే మనం ఆ పనికి నాణ్యత చేకూర్చడం అని చెప్పంటాం. అలాగే మరి అదొక దృక్పథం, అదొక అంతర్గత అవగాహన దృష్టికోణం. అయితే ఆ పనిని ఎవరైతే చాలా అంతర్గతంగా, అంటే దాని లోకి డెప్త్ లోకి వెళ్ళి దాన్ని అర్థం చేసుకుంటారో అలా పనిని చాలా అలవోకగా చేస్తారనమాట అండి. మనం ఈ విషయాలన్నింటినీ ఎలా చూస్తున్నాం? అతనిలోని నిజంగా సృజన శక్తి ఉంటే అతను ఏం చేయకపోయినా, అలా కూర్చున్నా నిలబడినా కూడా మనకి అతని నడకలో కూడా సృజనాత్మకతని మనం చూడగలం. అలాగే మరి నిశ్శబ్దంగా కూర్చున్న వ్యక్తి కూడా, అంటే 2500 సంవత్సరాల క్రితం మరి గౌతమ్ బుద్ధుడు అతను ఏమీ చేయకుండా ఒక సృష్టికర్తగా అలా ధ్యానంలో ఆయన కూర్చొని జ్ఞానోదయాన్ని పొందాడు. అయితే అది కూడా ఒక సృజనాత్మకతే. అంత నిశ్శబ్దంగా ప్రవర్తించడం, అంత నిశ్శబ్దంగా కూర్చొని జ్ఞానోదయాన్ని పొందడం కూడా ఒక విధమైన సృజనాత్మకమైన పని అవుతుంది. మనం ఏం చేసినా దాన్ని ఆనందంగా చెయ్యాలండి. మనం ఈ సృష్టిలో ఏ పనిని చేసినా చాలా అది ఆనందంగా, మనం ఎప్పుడైతే ప్రేమగా అప్పుడు అది సృజనాత్మకంగా ఉంటుంది. అది మన ఎదుగుదలకు దారి తీస్తుంది. మన ఆధ్యాత్మికమైన జీవితానికి అది భగవద్దత్తమైన, మనం ఏ పని చేసినా కూడా దాన్ని ప్రేమించడం, ఆనందిస్తూ దాన్ని మనం ఒక ఉత్సవంలాగా మనం సెలబ్రేట్ చేసుకోవాలి. అలాగే మనం ఒక పనిని మనం ఆనందంగా స్వీకరించి మనం దాన్ని చేస్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని ఆ పని ఎంత కష్టమైన పని అయినా అవ్వచ్చండి, అది ఎంత తేలికైందని అవ్వచ్చు. గౌతమ్ బుద్ధుడు ఏం చెప్పాడంటే ప్రతి పనిని కూడా అది చాలా చిన్న పని అవ్వచ్చు, కానీ దాన్ని అతి శ్రద్ధగా చేయమన్నారండి. అలాగే ఆయన భిక్షాటన చేసుకునే ఒక బౌల్ ఉంటది అనమాట గౌతమ్ బుద్ధుడు. అది ఆయన భోంచేసిన తర్వాత చాలా శ్రద్ధగా దాన్ని నీళ్లతో చక్కగా కడిగి దాన్ని మళ్ళీ ఇలాగా బోర్లించి పెట్టేవారు అనమాట అండి. అది మళ్ళీ ఆరిపోయేలాగా, అందులో వాటర్ అంతా కూడా కిందకి జారిపోయే విధంగా. అలా చిన్న చిన్న విషయాలే మనకి ఎంతో ప్రేమ, ఆనందాన్ని కలుగజేస్తుంది అనమాట. అదే గౌతమ్ బుద్ధుడు చెప్పాడు. అలాగే మనలో ఎప్పుడైతే ఒక ఆశ అనేది ప్రవేశించిందో మనలోని ఈ యొక్క సృజనాత్మకత అనేది నెమ్మదిగా మాయమైపోద్ది అనమాట. అది నాశనం చేయబడుతుంది. అలాగే మనం పెద్దోళ్ళం ఏం చేస్తామంటే పిల్లల్లో వాళ్ళ పుట్టుకతోనే వాళ్ళలో చాలా క్రియేటివిటీ ఉంటది, అలాగే సృజన శక్తి ఉంటది. అయితే మనం ఏం చేస్తామంటే మన యొక్క ఇష్టాలు ఆ పిల్లల మీద పెట్టి మనం వాళ్ళు చేస్తానన్న ఆ రంగంలోకి మనం వెళ్లకుండా ఏం చేస్తున్నాం అంటే వాళ్ళలోని మనకి తెలియకుండానే వాళ్ళ యొక్క సృజన శక్తిని మనం డిస్టర్బ్ చేస్తున్నాం, మనం పాడు చేస్తున్నాం అండి.
99% ఏం చేస్తారంటే అందరూ తల్లిదండ్రుల ఇష్ట ప్రకారమే పిల్లల్ని పెంచడం, వాళ్ళని చదివించడం, ఆ ఆ ఆ పిల్లవాడికి, ఆ కుర్రవాడికి వైద్య విద్యలో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఆసక్తి ఉంటుంది. కానీ మనం అతన్ని బలవంతంగా చాలా ఈజీగా సెటిల్ అవుతాడని చెప్పి ఇంజనీరింగ్ లో జాయిన్ చేస్తాం. అయితే అది పూర్తిగా ఆయన సృజన శక్తికి విరుద్ధంగా జరుగుతుంది అనమాట. అయితే మరి జీవితంలోని మనం డబ్బు సంపాదించడం కూడా ఉన్నది, అలాగే పదవులు సంపాదించడం కూడా ఉంది. ఇవన్నీ కూడా యాంత్రికమైనవండి. ఇవన్నీ కూడా ఇందులో ఏ విధమైన పదవులు సంపాదించడం, అలాగే డబ్బు సంపాదించడం అనే విషయాల్లో ఎక్కడా కూడా సృజనాత్మకత అనేది లేదు. అదంతా కూడా ఆ ప్రయత్నం అంతా ఏంటంటే మనం ఒక అధికారం సంపాదించడం కోసం, మనం ఒక డబ్బు, అధికారం, హోదా, ఇవన్నీ కూడా ఏమాత్రం ఇందులో సృజనాత్మకత అనేది ఏమీ లేదు. అలాగే మరి సృజనశీలుడైన వ్యక్తి తనను తాను సొంతం చేసుకుంటాడు, తనకు తానే అధికారం అవుతాడు. ఈ విధంగా సృజనాత్మకంగా ఉండండి. మీరు ఏ పని చేస్తున్నారన్న విషయాన్ని గురించి బాధపడద్దు, అది పక్కన పెట్టండి. మనం ఏ పని చేస్తున్నాం అన్నది కాదు, మనం ఎంత ఇష్టంగా, ఎంత ఆనందంగా, ఎంత శ్రద్ధగా, ఎంత భక్తిగా మనం ఆ పనిని పూర్తి చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే దీనికి ఉదాహరణగా ఏంటంటే జిబ్సన్ అని మనకి ఒక ప్రపంచ చారిత్రక వ్యక్తి ఉన్నాడండి. అంటే ప్రపంచ చరిత్రను రాసిన జిబ్సన్ అనే వ్యక్తికి మరి ఇంటర్నేషనల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే, మీరు ప్రపంచ చరిత్రని రాయండి అని చెప్పి ఆయనకి ఆర్డర్ చేయడం జరిగింది. అయితే ఆ రోజు నుంచి జిబ్సన్ ఏం చేశాడంటే ప్రపంచ చరిత్ర అంతా రాయడం మొదలెట్టాడు. అంటే ఈ ఖండాలు ఎలాగా ఏర్పడ్డాయి, ప్రతి ఖండంలో ఏవే దేశాలు ఉన్నాయి, ఏ మహారాజులు పరిపాలించారు, ఎవరు ఎప్పటి వరకు పరిపాలించారు అనేది మొత్తం వరల్డ్ హిస్టరీ రాయడం స్టార్ట్ చేశాడండి. అలా తన యొక్క అసిస్టెంట్ బృందాలను పెట్టుకొని, తన సెక్రటరీని దగ్గరగా ఉండి వాళ్ళ సహాయంతో ఆయన ఈ యొక్క ప్రపంచ చరిత్రను రాయడం మొదలెట్టాడు. అలా మొదలెడితే అది ఏమైందంటే 33 సంవత్సరాలు టైం పట్టిందండి. 33 సంవత్సరాలు అతను ఎంతో కష్టపడి ఆ ప్రపంచ చరిత్రను తయారు చేయడం మొదలెట్టాడు. అయితే ఆ 33 సంవత్సరాల పాటు ఏమైందంటే అది చాలా త్వరగా ఆయనకి గడిచిపోయింది. అలాగే ఆ టైం ఎలా గడిచిందో కూడా ఆయనకి అర్థం అవ్వలేదు. ఆయన ఆ 33 సంవత్సరాల పాటు ఎంతో ఆనందాన్ని అనుభవించాడు. ఎందుకంటే ఆయన ఎంతో ఆనందంగా, పట్టుదలగా, ఒక సృజనాత్మకతతోని ఆ వర్క్ చేసుకుంటా వెళ్తున్నారు. ఆయన వెళ్ళడం వల్ల ఏంటంటే ఆయనకి అసలు టైం గడిచినట్టుగానే అవ్వలేదు. అయితే 33 సంవత్సరాల తర్వాత మరి ఈ యొక్క వరల్డ్ హిస్టరీ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఒక రోజు ఉదయం ఆయన కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే ఆయన గదిలో కూర్చొని ఏడుతుంటే వాళ్ళ భార్య గబగబా ఇంట్లో అందరూ సభ్యులు పరిగెట్టుకొని వెళ్ళి, ఏమండి ఎందుకు అలా ఏడుస్తున్నారు మీరు అని అడుగుతారు. అడిగితే అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే, అంతా అయిపోయింది, నేను ఈ 33 సంవత్సరాలు ఎలా గడిచిపోయిందో నాకు ఈ రోజుకి అర్థం కాలేదు. అయితే ఇంక నాకు ఏం చేయడానికి ఏముంది, నా పని అయిపోయింది, ఇంక నాకు ఏ పని చేయడానికి ఏమీ కూడా మిగలలేదని చెప్పి ఆయన చాలా బాధపడ్డాడండి. అయితే ఈ 33 సంవత్సరాల పాటు ఆయనలో వృద్ధాప్యపు ఛాయలు కూడా ఏమీ కనిపించలేదు. కానీ ఎప్పుడైతే పని కంప్లీట్ అయిపోయిందని బెంగతోని ఆయన విత్ ఇన్ 5 years లోనే మరణించడం జరిగింది. అలాగే జీవితంలో ఏది నిజంగా ఖచ్చితంగా సంపూర్ణంగా మనకి అందదండి, ఉండదు, ఎప్పటికీ సాధ్యం కాదు. మనం అనుకున్నది ఒకటి అవుతుంది, జరిగేది ఇంకోటి ఉంటది. అలాగే మరి రవీంద్రనాథ్ ఠాగూర్, మన భారతదేశంలో పశ్చిమ బెంగాల్లోని రవీంద్రనాథ్ ఠాగూర్ అనే ఒక పెద్ద పోయెట్ ఉన్నారండి. ఆయన ఒక కవి, మార్మికుడు. అలాగే మరి ఆయన భగవంతుణ్ణి కూడా ప్రార్థించాడు. మనం ఏమనున్నాం, భగవంతుని ప్రార్థించడం కూడా సృజనాత్మకతే. అయితే మనందరం ఎలా ప్రార్థిస్తామండి, భగవంతుడు నాకు ఆయుష్ చెయ్యి, లేకపోతే నాకున్న అనారోగ్యాలు తగ్గించు, నన్ను 100 సంవత్సరాలు బతికేటట్టు చూడు అని చెప్పి మనం ప్రార్థిస్తాం. కానీ ఆయన చాలా అర్థవంతంగా, అందంగా ప్రార్థించాడు భగవంతుడిని తన చివరి కాలంలో. ఎలాగని ఏమేమి ప్రార్థించారు ఆయన, నన్ను తిరిగి పంపు, ఈ ప్రపంచంలోకి నన్ను మళ్ళీ తిరిగి పంపు, నేను సంపూర్తిగా లేనని గుర్తించు, నన్ను మళ్ళీ తిరిగి పంపించు, నీ అందమైన ప్రపంచంలోకి మళ్ళీ నన్ను పంపించు, నాకు ఎంతో విలువైన జీవితాన్ని మీరు ప్రసాదించారు, నేను ఇప్పుడు మాయమైపోవాలనుకోలేదు, నేను ఇంకా ఎన్నో పాటలు పాడవలసి ఉంది, అలాగే నాలో ఎన్నో కవితలు, వికసించవలసిన కవితలు చాలా ఉన్నాయి, అలాగే నేను ఎన్నో చిత్రాలు గీద్దాం అనుకున్నాను, అవన్నీ ఇంకా పూర్తి చేయలేదు, అందుకని నన్ను తిరిగి నీ యొక్క ప్రపంచంలోకి పంపించి నన్ను సంపూర్ణంగా
ఆ జీవితాన్ని ప్రసాదించమని ఆయన ప్రార్థిస్తాడు అనమాట అండి. అయితే మరి ఇది చాలా ఆయన చివరి ప్రార్థన అనమాట. ఇలా ప్రార్థిస్తూనే ఆయన చనిపోయాడు. ఇది చాలా అందమైన ప్రార్థన. ఒక మరణించే పద్ధతి కూడా దేవుడి పట్ల మరి మంచి కృతజ్ఞతతో ఆయన ప్రార్థించి మరణించడం అనేది కూడా ఒక సృజనాత్మకతే. మరి అలా జీవితం ఎదుగుతూనే ఉంటుంది. మనకేంటంటే మనలో సృజన శక్తి పెరిగిన కొలది మన జీవితం అలా ఎదుగుతూనే ఉంటది అనమాట అండి. అది ఎప్పటికీ మరి సంపూర్ణ అంటే పరిపక్వమైన స్థితిలోకి వచ్చేది ఎప్పుడు కూడా. మన లైఫ్ ఎప్పుడు కూడా కొంచెం అసంపూర్ణంగానే ఉంటది. మనం ఎన్ని పనులు చేసినా ఇంకా ఏవో మిగిలిపోతూనే ఉంటాయి. అయితే మరి ఈ యొక్క ప్రపంచంలో ఒక కాస్మిక్ లా ఒకటి ఉందండి. ఏ వస్తువు అయితే అది పరిపూర్ణమైన స్థితికి చేరుకుందో అది ఈ అనంతంలో లీనమైపోద్ది అనమాట. అంటే భగవంతుడు ఒక మానవుడికి ఒక 80 సంవత్సరాల పాటు లేదా 90 సంవత్సరాల పాటు ఆయుష్ ఇస్తాడు. ఆ ఆయుష్ కంప్లీట్ అయిపోయినప్పుడు ఇంకొక క్షణం కూడా ఆ మానవుడు ఇక్కడ ఉండడు భూమి మీద. అతను అనంత లోకాల్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే మరి ఇంకో సందర్భంలో కూడా మనం రవీంద్రనాథ్ ఠాగూర్ని గుర్తించుకోవాలండి. ఆయన ఏంటంటే మొత్తం 6000 పాటలు పాడారండి. అంటే 6000 సాంగ్స్ పాడాడు ఆయన. అలాగే మరి ఆయన ఒక రోజు ఇంట్లో కూర్చొని ఏడుస్తున్నాడు. ఏడుస్తుంటే వాళ్ళ చిన్ననాటి స్నేహితుడు వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే అతను ఏమంటాడంటే ఆ నేను ఒక పాట పాడాలనుకున్నాను, ఆ పాటని ఇంకా పాడలేకపోయాను అని అంటాడు. అంటే అదేంటి నువ్వు అలా మాట్లాడుతున్నావు? నువ్వు ప్రపంచం మొత్తం మీద నువ్వు రాసినన్ని పాటలు రాసిన వాళ్ళు ఎవరు లేరు. నువ్వు పాడిన అన్ని పాటలు ఎవరు పాడలేదు. నువ్వు 6000 పాటలు పాడావు. అలాగే లండన్ లో ఉన్న షెల్లీ కేవలం 2000 పాటలే పాడాడు. నువ్వు ఆయనకన్నా చాలా గొప్ప కదా. మరి అతనికన్నా 3 రెట్లు పాటలు ఎక్కువ రాసావు కదా. నువ్వు పాడావు, 6000 పాటలు పాడావు. నువ్వెంతో సంతోషించవలసిన ఈ సందర్భంలో మరి నువ్వు ఎందుకు ఇలాగా కన్నీళ్లతో ఏడుస్తున్నావు అని చెప్పాడు. అడిగితే అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ నిజంగా ఏడుస్తూ అంటాడు అనమాట. అంటే నేను నిజమే 6000 పాటలు పాడాను, కానీ మీకు నాలో ఉన్న అసలైన కథ మీకు తెలియదు. అదేంటంటే నేను అసలు ఒకే ఒక పాట పాడదాం అనుకున్నాను. ఆ పాట నేను ఎప్పటికీ పాడలేకపోయాను. 6000 సార్లు పాడాలనుకున్నాను, కానీ అవన్నీ నా ప్రయత్నాలే. 6000 పాటలు నా ప్రయత్నాలే, కానీ అది నేను అనుకున్న పాట కాదు. ఆ 6000 సార్లు ప్రయత్నించి నేను ఓడిపోయాను, కానీ మరి ఆ ఒక్క పాటని కూడా పాడలేకపోయాను అని చెప్పి ఈ విధంగా నేను విఫలమయ్యానని చెప్పి ఆయన అతని ఫ్రెండ్కి చెప్పడం జరుగుతుంది అనమాట. అంటే ఒక సృజనాత్మకతమైన దృష్టి కలిగి ఉన్న వ్యక్తి ఎప్పటికీ కూడా ఆయన కాంప్రమైజ్ అవ్వలేడు అనమాట అండి. ఇంకా ఏదో మెరుగ్గా, ఇంకా నాణ్యతగా ఓ పాట పాడాం, ఆ పాట కన్నా ఇంకా బాగా మంచి పాట పాడాలి, ఇంకో పాట కూడా పాడాం, ఆ తర్వాత ఇంకా దానికన్నా బాగా పాడాలి. ఇలాగే మనం జరుగుతుంది అనమాట. నిజానికి మరి నిజంగా మన సృజనాత్మకత యొక్క అల్టిమేట్ స్టేట్కి వెళ్ళి ఆ పాటని ఎవరు పాడలేరు. మనం ఇప్పటికీ కూడా ఆ సంతృప్తి చెందలేం. అదే ఈ సృష్టిలో ఉన్న సృజనాత్మకత అనమాట. అలాగే మరి మనం ఈ యొక్క సృజనాత్మకతని అర్థం చేసుకోవడానికి మనం ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకుందామండి. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మహారాజు ఉన్నాడంట. ఆ మహారాజు కి 3 అబ్బాయిలు ఉన్నారు. ఉంటే ఈ మహారాజు ఏమో వృద్ధుడైపోయాడు, బాగా వృద్ధాప్యంలోకి వెళ్ళిపోయి ఆయన ఏం చేశాడంటే ఈ రాజ్యభారం అంతా, ఈ యొక్క రాజ్యాన్ని ఎవరికి అప్పచెప్పాలి. 3 కొడుకులు కూడా అన్ని విద్యల్లో సమానంగానే ఉన్నారు. అయితే వాళ్ళ యొక్క మరి క్రియేటివిటీని మనం కనుక్కోవాలి. వాళ్ళ యొక్క ఇంటెలిజెన్స్ ఎలా ఉంది, వాళ్ళ యొక్క బుద్ధి మేధస్సు ఎలా ఉందో కనుక్కోవాలని చెప్పి వాళ్ళకు ఒక చిన్న పరీక్ష పెట్టాలనుకున్నాడు. అయితే ఒక రోజు 3 కొడుకుల్ని పిలిచి ఆయన ఏం చెప్పారంటే మహారాజు గారు ఒక బల్ల మీద 3 బస్తాలు ధాన్యం బస్తాలు 3 బస్తాలు పెట్టించి నేను ఇలాగ తీర్థయాత్రలకు వెళ్తున్నాను, 3 సంవత్సరాలు దాటిన తర్వాత నేను ఈ రాజ్యంలోకి వస్తాను. అయితే వెళ్లే ముందు మీ 3కి ఒక పని చెప్తున్నాను. నేను ఇచ్చిన ఈ ధాన్యం బస్తాలని మళ్ళీ నాకు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా అప్పచెప్పాలని చెప్పి ఆయన చెప్తారు. చెప్పి పెద్ద కొడుకు బస్తా ఇస్తారు, రెండో కొడుకు, మూడో కొడుకు ఇస్తారు. పెద్ద కొడుకు ఏం చేస్తారంటే ఇమీడియట్ గా ఆ మహారాజు గారు వెళ్ళిపోగానే వెంటనే 4 బట్టలు పిలిపించి దాన్ని ఒక పెద్ద ఇనప పెట్టెలో పెట్టేసి దానికి ఒక పెద్ద తాళం కప్పేసి భద్రంగా దాయమని చెప్పి ఒక 2 భటుల్ని కాపలా పెడతారు. ఆ యొక్క పెట్టిని ఎవరో ముట్టుకోకూడదని చెప్పి. సరే, ఇంక రెండో అబ్బాయి ఉన్నాడు. ఆ రెండో అబ్బాయి ఆ బస్తా పట్టుకొని వెళ్ళి అతను ఉంటున్న
అంతఃపురానికి బ్యాక్ సైడ్న ఒక ఖాళీ స్థలం ఉందన్నమాట. అందులో ఆ యొక్క ధాన్యం గింజలన్నీ కూడా జల్లిస్తాడు. జల్లించి అవి ఎప్పటికైనా మళ్ళీ మొలకెత్తుతాయని చెప్పి అలా చల్లడం జరిగింది. అయితే మూడో అబ్బాయి ఉన్నాడు. ఆ మూడో అబ్బాయి ఏం చేశాడంటే, ఆయన ఎలా ఆలోచించాడంటే ఆ ధాన్యం పట్టుకెళ్ళి మన రాజ్యానికి దూరంగా మరి 100 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది కాబట్టి ఆ వ్యవసాయ భూమిలో దీన్ని విత్తనాలు జల్లి ఆకుమడిగా తయారు చేసి ఆ 100 ఎకరాలకి మనం పంట పండిస్తే ఎలా ఉంటుందని చెప్పి ఒక ఐడియాతోని అతను 100 ఎకరాల్లో ఈ యొక్క ధాన్యం గింజలు జల్లడం జరిగింది. అయితే మరి ఒక సంవత్సరం ధాన్యం పండింది, అదంతా గాదిల్లోకి ఎక్కించారు. అయితే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం కూడా పక్కన మళ్ళీ ఇంకొక 100 ఎకరాలు తీసుకొని ఈ 100 ఎకరాల్లో పండిన ధాన్యం గింజల్లో ఇంకో కొంత భాగాన్ని ఆ రెండు ఈ మొత్తం 200 ఎకరాల్లో కూడా అతను పంటలు పండించడం స్టార్ట్ చేశాడు. అలాగే కొత్త గాదిలు కట్టవలసి వచ్చింది, ఏంటంటే వాటిలన్నింటినీ నిల్వ చేయడానికి. ఆ విధంగా అతను అలా చేసుకుంటూ పోతుంటే 3 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ లోపల ఆ మహారాజు గారు తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత నేను అప్పచెప్పిన పనిని ఎవరెవరు ఎలా చేశారని చెప్పి పెద్ద కొడుకుని పిలిచారు. పెద్ద కొడుకుని పిలిస్తే ఆ పెద్ద అబ్బాయి ఆ ఇనపెట్టిని రప్పించి అది ఓపెన్ చేసి, నాన్నగారు మీరు ఇచ్చిన బస్తాన్ని నేను అలాగే దాచాను, ధాన్యం గింజల్ని చూడండి అని చెప్పి ఆ బ్యాగ్ ఇప్పి చూస్తే అందులో ఆ ధాన్యం గింజలు అన్ని పాడైపోయి అవన్నీ కూడా నల్లగా అయిపోయి మాడిపోయి ఉన్నాయన్నమాట. సరే, ఓకే, సరే. రెండో అబ్బాయిని పిలిచారు. రెండో అబ్బాయిని పిలిస్తే, నాన్నగారు మీరు ఒక బస్తా ఇచ్చారు, నేను అదేమో మన ఇంటి వెనకాల ఖాళీ స్థలాల్లో అది జల్లడం వల్ల ఒక 4 బస్తాలు అయ్యి ధాన్యం, అందుకని నేను అలా దాన్ని భద్రపరిచానని చెప్పి 4 బస్తాలు ధాన్యం ఇస్తాను. సరే, ఓకే. మూడో అబ్బాయి ఎక్కడ ఉన్నాడంటే, మూడో అబ్బాయి మన రాజ్యానికి పక్కనున్న 200 ఎకరాల్లో అతను వ్యవసాయం చేస్తున్నాడంటే చాలా బిజీగా ఉన్నాడు ఆయన అని చెప్తాడు. అయితే అతని 200 ఎకరాలు వ్యవసాయం చేయడం వల్ల ఎంతో మందికి ఉపాధి వచ్చింది. అలాగే ఆహారం కొరత లేకుండా ధాన్యం వచ్చింది. ఎన్నో ధాన్యం బస్తాలు నిల్వ చేయడం జరిగింది. ఈ విధంగా ఇది సృజనాత్మకత అంటే ఒక బస్తా ధాన్యం మనం ఆ 200 ఎకరాల్లో పెట్టడం వల్ల మనకి అంత లాభం కలిగిందండి. అయితే ఒక్క నిమిషం అండి. ఇక్కడ పెట్టే ఉన్నాయి, చదువుందా? అక్కడ పెట్టి 55 రూపాయలు వస్తాయి. సారీ అండి. అయితే మరి ఈ మూడో అబ్బాయి ఏంటంటే అతనిలో ఉన్న సృజన శక్తిని బయటకు తీసుకొచ్చాడు. అలా ఒక బస్తా తండ్రి గారు ఇచ్చిన ఒక బస్తాని అది 200 ఎకరాల వ్యవసాయానికి ఉపయోగపడింది. ఎంతో మంది అక్కడ ఉపాధి పొందడం జరిగింది. ఈ విధంగా ఏంటంటే మనం ఈ యొక్క సృజన శక్తిని ఉపయోగించుకుంటే మనం ఎంతో లాభం చేయొచ్చు అనమాట అండి ఈ సమాజానికి. అలాగే ఆ రోజుల్లో ఆ రాజ్యానికి కూడా ఎంతో మనం లాభం చేకూర్చొచ్చు అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది దీనికే. మనం అలాగే ఈ ప్రకృతిలో చూస్తుంటాం, ఎన్నో పక్షులు ఉంటాయి. అవి ఎంతో చక్కగా చాలా అందంగా గూళ్ళు కడుతుంటాయి. అలాగే మరి కోయిల ఉన్నది. ఆ కోయిల ఎంతో చక్కగా పాడుతుంది. దానికి ఆరోహ అవరోహణలు తెలియవు, మరి సరిగమలు తెలియవు, కానీ ఎంతో అందంగా అది గానం చేస్తుంది. అలాగే నెమలి నాట్యం చేస్తుంది. ఆ నాట్యం దానికి ఎవరు నేర్పించారండి? ఎవరు నేర్పించలేదు, కానీ అది ఎంతో చాలా అర్థవంతంగా చాలా అందంగా అది చేస్తాయి. ఇవన్నీ కూడా మన సృష్టిలో మన చుట్టూ ఉన్న క్రియేటివిటీ అనమాట అండి. అలాగే సెలయేరు పాడుతున్నప్పుడు కూడా చక్కటి సౌండ్ మనకి వినిపిస్తుంది. అది చాలా రిథమిక్ గా ఉంటది. ఒక నది ప్రవహిస్తున్నప్పుడు దాని సౌండ్ కూడా చాలా రిథమిక్ గా ఉంటుంది అనమాట. ఇవన్నీ కూడా మన సృష్టిలో ఉన్న నేచురల్ గా మన ప్రకృతిలో ఉన్న క్రియేటివిటీ అనమాట. మరి ఇదంతా సృజనాత్మకత. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఉంది. మనం ఈ రోజున సమాజంలో పనికిరాని వ్యక్తులు, మనకి అవసరం లేని వ్యక్తులు అని మనం తీసి పక్కన పెడతామండి. కానీ ఆ కొన్నాళ్ళకి వాళ్ళు చాలా ఉపయోగకరమైన వ్యక్తులుగా మారడానికి అవకాశం ఉంది. అలా మనం ఎవరిని కూడా చిన్న దృష్టితో మనం ఎవరిని చూడకూడదు. అలాగే ఏ వస్తువుని కూడా మనం హేళన చేసి అవమానపరిచి తక్కువగా మనం చూడకూడదు. అలాగే ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక ఊర్లో ఒక మహారాజు ఉన్నప్పుడు ఆ మహారాజు ఏం చేశారంటే అర్జెంట్ గా పక్క ఊరు వెళ్ళవలసి వచ్చింది. వస్తే వెంటనే రథాలు రెడీ చేయమంటే ఆ సేనాధిపతులు అందరూ కూడా ఆ రథాలు రెడీ చేస్తారు.
ఆ రథం ఎక్కి మహారాజు గారు చాలా స్పీడ్ గా ఒక అర్జెంట్ పని మీద వెళ్తుంటే ఆ దారికి అడ్డంగా దారిలో ఒక పెద్ద రాయి అడ్డం వస్తుంది అనమాట అండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఆ దిగి ఆ గట్టిగా మందలిస్తూ గట్టిగా తిడుతూ ఏంటి ఈ రోడ్డు ఏంటి ఇలాగ ఉంది ఇది రాయి ఇలా అడ్డం ఉంది ఏంటంటే ఆ రాయిని కాలుతో తంతాడు అనమాట అండి. కాలుతో తన్ని ఈ రాయిని వెంటనే తీసేయండి పక్కకు తోసేయండి అంటే గబగబా బట్టలు వచ్చి దాన్ని అంతా గుణపాలతో తవ్వేసి ఆ రాయిని పక్క తొలగించేస్తారు. తొలగించేసి ఆ రాయిని దాటేసి వెళ్ళిపోతారు ఆ దారి గుండా. అయితే మహారాజ్ చాలా మంచోడే, ప్రజలందరినీ బాగా చూసుకుంటాడు. అంతా అయిపోయింది తర్వాత ఆయన మరణించాడు. ఆయన మరణించిన తర్వాత ఏంటంటే ఎవరైనా మహారాజు మరణించినప్పుడు ఆయన జీవించి ఉన్నంత కాలం కూడా ఏదైనా మంచి పనులు చేసిన ఆ గొప్ప కార్యక్రమాలు చేసిన ఘనకార్య అవన్నీ కూడా ఆ ఒక ఒక శిలాఫలకం మీద అవన్నీ చెప్తారనమాట అండి. అది ఆయన సమాధిలో ఆయన తలెప్పి పెడతారనమాట. పెట్టి అది అది సూచనగా ఉంటది అనమాట. ఆ ఫలకం సూచనగా ఉంటది. అయితే మరి ఒక ఒక మంచి శిల్పులకి ఆర్డర్ వేస్తారు ఏమనంటే ఒక మంచి రాయిని సెలెక్ట్ చేయండి, అది మనం రాజుగారి తల వైపు ఒక శిలాఫలకం తయారు చేయాలి, దాని మీద ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా మనం రాయాలని చెప్పి ఆ రాజ్యం అంతా కూడా ఆర్డర్ ఇస్తారు శిల్పులకి. ఇస్తే ఈ శిల్పులు ఏం చేస్తారంటే అలా ఎత్తుకుంటూ వెళ్తారు ఒక మంచి రాయి ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి. ఆ రోజున రాజుగారి కాలుతో తన్ని పక్క తీయించేసిన రాయిని సెలెక్ట్ చేస్తారు. అది సెలెక్ట్ చేసి ఆ రాయిని చక్కగా చెక్కి దాన్ని ఒక శిలాఫలకంగా తయారు చేసి దాని మీద ఆ రాజుగారి గొప్పతనం అంతా రాసి ఆయన తలైపు పెట్టడం ప్రతిష్ఠించడం జరుగుతుంది అనమాట. అంటే అర్థం ఏంటంటే ఆ రోజు మనం కాలుతో తన్నిన రాయి మనకి తలకి రాయి అయింది అనమాట. అంటే కాలుతో తన్నిన రాయి తలకి రాయి అయిందంటే మన యొక్క కీర్తి ప్రశస్తులు తెలియజేయడానికి అది సూచనగా తయారైంది అనమాట. ఆ ఫలకం, ఆ పనికిరాని రాయి అంటే మనకి మన గురించి మన గొప్పతనం చెప్పడానికి అది అవసరమైంది అనమాట. ఈ విధంగా మరి ఎన్నో క్రియేటివిటీని మనం చూస్తుంటాం అనమాట. అలాగే మనం ఒక అడవి మార్గం గుండా వెళ్తున్నప్పుడు ఆ ఫారెస్ట్ అంతా కూడా ఎవరో ఒక చిత్రకారుడు చిత్రించినట్టుగా ఉంటుంది. అక్కడ ఎవ్వరు ఉండరు, ఆ ఫారెస్ట్ లో ఏ తోటమాలి ఉండడు, ఎవ్వరు ఉండరు. కానీ ఆ మొక్కలన్నీ సమానంగా ఉంటాయండి, ఎంతో అందంగా ఉంటాయి. ఆ యొక్క హిల్స్ కూడా ఒకదాని పక్కన ఒకటి పేర్చినట్టుగా ఉంటది, ఎంతో ఒక చిత్రకారుడు చిత్రించినట్టుగా ఉంటది. అలాగే మేడం బ్లావస్కీ గారు ఏం చెప్పారంటే సీక్రెట్ డాక్టర్ లో ఆవిడ ఏం చెప్పారంటే ఈ సృష్టి అంతా కూడా దానికదే ఏర్పడలేదు, ఇదంతా కూడా ఒక క్రియేట్ చేయబడింది, అంతేగాని ఇది ఏంటంటే కాకతాళీయంగా ఏర్పడలేదు, అంటే దానంతరం అది ఏర్పడలేదు, అది ఒక క్రియేట్ చేయబడింది. అందుకని ఇది క్రియేటివిటీ కలిగి ఉంది కాబట్టి దీనికి ఒక క్రియేటర్ కూడా ఉంటాడని చెప్పి ఆవిడ చెప్పారు. ఆ క్రియేటర్ కూడా ఎవరంటే ఒక డివైన్ పవర్, ఒక డివైన్ ఎనర్జీ అని చెప్పి ఆవిడ సీక్రెట్ డాక్టర్ లో చెప్పడం జరిగింది, మన ఫౌండర్ అయినటువంటి మేడం బ్లావస్కీ గారు. అని మరి ఆధ్యాత్మిక అనేది ఏంటంటే ఆధ్యాత్మిక అన్వేషణ చేసినప్పుడు మన థియోసాఫీ పరంగా చూసినప్పుడు ఈ సృజనాత్మకతని మన థియోసాఫీ దృష్టిలో అంటే థియోసాఫీ దృక్కోణంలో మనం చూసినప్పుడు సృజనాత్మకత అనేది కేవలం ఒక కళాత్మక వ్యక్తీకరణకు మాత్రమే పరిమితం కాదు. అంటే మనం సృజనాత్మకత అంటే ఏమనుకుంటామంటే ఒక సింగింగ్ కానీ, నాట్యం చేయడం కానీ, చిత్రలేఖనం కానీ ఇలా అని మనం అనుకుంటాం, కళలకు సంబంధించిందే సృజనాత్మకత అనుకుంటాం. కానీ అలా కాదు, అది మన జీవితంలో కూడా చాలా అప్లికబుల్ అనమాట. ప్రతి వాళ్ళు కూడా మన జీవితానికి అప్లై చేసుకోవాలి. అది ఒక అంతర్గత జ్ఞానం అని చెప్పింది. మన దివ్య జ్ఞానం ఏం చెప్పిందంటే సృజనాత్మకత అనేది ఒక అంతర్గత జ్ఞానం, ఇది ఆధ్యాత్మిక సత్యాలని అలాగే తత్వశాస్త్రాలని అర్థం చేసుకోవడంలోని అలాగే వాటికి కొత్త మార్గాల్లో మనకి వివరించడానికి సహాయపడుతుంది అని చెప్పి అన్నారు. అంటే మన యొక్క మెచ్యూరిటీ స్థాయి బట్టి, అంటే మన ఆధ్యాత్మిక ప్రయాణంలో మన పరిపక్వత చెందిన కొలిది మళ్ళీ సృజనాత్మకత పెరుగుతుందండి. మనం అండర్స్టాండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, సామర్థ్యం అనేది బాగా పెరుగుతుంది. అలాగే మనం తెలుసుకున్న జ్ఞానాన్ని కొత్త మార్గాల్లో వివరించడానికి ఇది సహాయపడుతుంది. అలాగే సమస్యల పరిష్కారం, అంటే కొంతమంది జీవితంలో ఏదైనా కష్టాలు దుఃఖాలు సమస్యలు ఎదురవగానే మనం ఎంతో భయపడిపోయి ఈ సమస్యల నుంచి ఎలా బయటపడతాం, దేవుడా నువ్వే రక్షించు అంటాం. కానీ మనం ఆలోచించడం మానేసి అదంతా దేవుడి మీద భారం వేసి కూర్చుంటాం. అయితే మరి ఆధ్యాత్మికతలో మరి ఈ సృజనాత్మకత ఏం చేస్తుందంటే ఆ యొక్క సమస్యలను పరిష్కరించడానికి కూడా మనకి ఒక ఉన్నతమైన ఆలోచనల్ని మనకి ఒక సాధనంగా ప్రసాదిస్తుంది అనమాట.
అలాగే మరి సృజనాత్మకత అనేది సాధారణమైన నిర్వచనం ఏంటి? మన యొక్క భౌతిక ప్రపంచంలో మన మనుషులు మన డైలీ లైఫ్ లో మరి అసలు దాన్ని ఏ విధంగా మనం చూడాలి అంటే అసలైన మరియు అసాధారణమైన ఆలోచనలు రూపొందించడమే సృజనాత్మకత. అయితే మరి దీనికి వివిధ రూపాలు ఉన్నాయి. ఈ సృజనాత్మకత అనేది అనేక రంగాల్లో కనబడుతుంది. అలాగే ఒక కళ, సంగీతం, సాహిత్యం, సైన్స్, నృత్యం, అలాగే లలిత కళలు అన్నిట్లో కూడా, అలాగే మనం హ్యాండీక్రాఫ్ట్స్ అండి, చేత్తో మట్టితో చేసిన బొమ్మలు ఉంటాయి, అవన్నీ కూడా ఈ సృజనాత్మకతలోకే వస్తాయి అనమాట. ఇలాగా సృజనాత్మకత అనేది వివిధ రంగాల్లో కళాత్మకంగా ఈ ప్రపంచంలో అంతా నిండి ఉంటది అనమాట. అలాగే మనం ఇంగ్లీష్ లో చెప్పుకోవాలంటే క్రియేటివిటీ యాజ్ ఎ సాక్రీడ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఏ వే టు కనెక్ట్ విత్ ది డివైన్ ఆర్ గాడ్ విత్ ది యూనివర్స్. ఈ యూనివర్స్ లో ఉన్న మరి డివైన్ పవర్ కి, అలాగే మనం భగవంతుడు అనుకునే ఆ వ్యక్తికి అది కనెక్ట్ అయి ఉంటదని చెప్పి అన్నారు. ఆధ్యాత్మికత, సృజనాత్మకత పవిత్రమైన వ్యక్తీకరణగా మరియు దైవిక లేదా ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యే మార్గాన్ని సూచిస్తుంది. ఇది ఒక క్రియేటివిటీ అండ్ స్పిరిచువాలిటీ. ఇవి రెండు ఎలాంటివి అంటే ఏంటంటే, ఈ స్పిరిచువాలిటీ అండ్ క్రియేటివిటీ అనేవి ఏంటంటే రెండు థ్రెడ్స్ లాంటివి అంట. అంటే 2 థ్రెడ్స్ ఆఫ్ ది సేమ్ క్లాత్. అంటే మనకి ఒక బట్టని నేయాలంటే 2 దారాలని మనం దాన్ని పురి పెడితే గానీ మనకి క్లాత్ తయారవుతుంది అనమాట అండి. అలాగా ఆ యొక్క 2 దారాల అల్లికే మన జీవితం అనమాట. అలాగే దాని నుంచి మనకి క్లాత్ తయారవుతుంది. ఆ క్లాత్ తయారవ్వాలంటే ఇన్నర్గా అందులో సృజనాత్మకత అలాగే ఆధ్యాత్మికత అనేవి రెండు కూడా ముడివేయబడి ఉంటాయి అని చెప్పి మనకి చెప్పడం జరిగింది. అలాగే మరి దైవిక మూలాన్ని, ఆధ్యాత్మిక మార్గాన్ని మరియు వ్యక్తిగత ఆధ్యాత్మిక వృద్ధికి ఒక సాధనంగా కూడా, ఒక ప్రక్రియగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ సృజనాత్మకత అనేది దైవంతో సంబంధం కలిగి ఉంటుందండి. అంటే మనం భగవంతుడు అని చెప్పలేం, భగవంతుడి యొక్క రూపాన్ని మనం ఎవరు కూడా